ఈ సృష్టిలో మనం తెలుసుకోవాల్సిందంటూ ఉంటే కేవలం ఒక చైతన్యం మాత్రమే, ఇంకేం లేదు. చైతన్యం గురించి తెలుసుకోవాలి, కాన్షియస్నెస్. అప్పుడే మీరు సుప్రీం కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోగలుగుతారు. అంటే ప్రాథమిక సృష్టికర్తని. ఇక్కడ సృష్టికర్త ఏ రూపంలో ఉన్నాడు? కాన్షియస్నెస్ రూపంలో ఉన్నాడు, చైతన్యం. మీరందరూ కూడా ఆ చైతన్యం యొక్క అంశలు, అంటే భాగాలు అని కూడా చెప్పచ్చు. భాగాలు అంటే ఏదైతే పరిపూర్ణమైన భాగం ఉందో అదే మీరు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక భాగంగాను ఉన్నారు, మరో పక్క పరిపూర్ణంగాను ఉన్నారు. చైతన్యాన్ని గనక మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు ఒక పూర్ణాత్మగాను ఉన్నారు, మళ్ళీ తిరిగి ఒక అంశాత్మగాను ఉన్నారు. అసలు ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే చైతన్యం గురించి. అయితే మనుషులు ఈ చైతన్యం గురించి తెలుసుకోవడానికి ఒక అర్హత సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఏంటి అర్హత? స్పిరిచువాలిటీ అన్నదాన్ని ఫస్ట్ మొదటగా అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీలో సాధారణంగా ధ్యానం మాత్రమే ఉంటుందని అనుకుంటారు చాలా మంది. ధ్యానం కేవలం ఒక ప్రారంభ దశ మాత్రమే, కేవలం ప్రారంభం. ఈ స్పిరిచువాలిటీ ప్రారంభం అయ్యేది కళ్ళు మూసుకోవడం ద్వారా, అంటే ధ్యానాన్ని అభ్యసించడం ద్వారా. మీరు ధ్యానాన్ని అభ్యసించిన తర్వాత ప్రారంభం అవుతుంది మీ ప్రయాణం. ఎందుకంటే మీ మనస్సు నుంచి ప్రారంభం అవుతుంది ఇక్కడ ప్రయాణం. చైతన్యం అనేది మీ లక్ష్యం, కానీ ప్రారంభం అనేది మనస్సు. ఇక్కడ మనస్సు పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది కనుక దాన్ని ప్రశాంతపరచడానికి, మైండ్ యొక్క బిహేవియర్ ని బ్యాలెన్స్ చేయడానికి, మైండ్ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది థాట్స్. దాని పని అదే. మీ బాడీలో ప్రతి అవయవము గుర్తుపెట్టుకోండి, అణు పరమాణువుల దగ్గర నుంచి చక్రా సిస్టమ్ దగ్గర నుంచి ప్రతిదీ స్వీకరించడం, ప్రసారం చేయడం, ఇది కామన్ అన్నిటికీ. మీ అణువులు అదే పనిచేస్తాయి, మీ చక్రా సిస్టమ్ అదే పనిచేస్తుంది, అలాగే మీ మైండ్ కూడా అదే పనిచేస్తుంది. పాయింట్ మీరు తెలుసుకోవాలి. సో మైండ్ ఏం స్వీకరిస్తుంది అంటే థాట్స్ స్వీకరిస్తుంది. అయితే ఈ థాట్స్ ని స్వీకరించి ఏం చేస్తుంది? తిరిగి దాన్ని ప్రసారం చేస్తుంది. మీ శక్తిని జోడించి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? మేనిఫెస్టేషన్ జరుగుతుంది, సృష్టి జరుగుతూ ఉంటుంది అంతే. మీరు ధ్యానంలో రాక ముందు సృష్టి చేస్తూనే ఉంటారు, ధ్యానంలోకి వచ్చిన తరువాత సృష్టి చేస్తూనే ఉంటారు. ధ్యానంలో మీరు సీనియర్ మాస్టర్ అయిన తర్వాత, అంటే మీ మనస్సు మీ ఆధీనంలోకి వచ్చి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు సృష్టి చేస్తూనే ఉంటారు. కానీ ముందున్న సృష్టికి, మధ్యలో ఉన్న సృష్టికి, మీరు మాస్టర్ అయిన తర్వాత సృష్టికి, మాస్టర్షిప్ అంటే మీ మనస్సు మీద మాస్టర్షిప్ అనమాట. ఒక బ్యాలెన్స్, ఏం స్వీకరించాలి ఏం స్వీకరించకూడదు అని తెలుసుకుని ఉన్న మనస్సు, అలాంటి స్థితిలో ఉన్న వారిని మాస్టర్ అంటారు. సో ఇక్కడ మీరు సృష్టి చేస్తారు, కానీ ఈ మూడు సృష్టిలకి చాలా తేడా. అంటే మీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లో ఉన్నప్పుడు జీవితం ఒకలా ఉంటుంది, మళ్ళీ మీరు ధ్యానంలోకి వచ్చాక ఒక రకమైన జీవితం ఉంటుంది, ఒక పరివర్తనకి లోనవుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా, తొందరగా కాదు, నిదానంగా. ఆ తర్వాత మీరు ఒక మాస్టర్షిప్ సాధించిన తర్వాత పూర్తిగా పరివర్తనకు లోనై ఉంటుంది మీ జీవితం.
మీ యొక్క జీవితం. ఎందుకు ఆ పరివర్తన? ఎందుకంటే మీరు మనస్సు నుంచి చైతన్యం వైపు ప్రయాణించారు కనుక. ఈ నేపథ్యంలో మీరు మీ సృష్టిని మార్చుకోగలుగుతారు. సృష్టి ఎప్పుడు మారుతుంది? మీ దృష్టి మారినప్పుడు. మీ దృష్టికోణం ఎప్పుడు మారుతుంది? మీరు పెరిగినప్పుడు, మీ చైతన్యం పెరిగినప్పుడు, మీ చైతన్యం విస్తరించినప్పుడు. అంటే మీ ప్రయాణం మనస్సు నుంచి చైతన్యం వైపు మీ యొక్క ప్రయాణం జరిగినప్పుడు, అంటే కదలకుండా మీరు కూర్చుని మీ మనస్సుని నిలకడగా ఉంచుకొని నిశ్చల స్థితిలో మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ నిశ్చల స్థితిని ప్రాక్టీస్ చేయడం వరకే మీ పని. అంటే మనసుని ఆధీనంలో ఉంచుకోవడం వరకే మీ పని తప్ప మిగతా పనంతా సహజంగా తనంతట తానుగా జరిగిపోతుంది. ధ్యానమైనా అంతే, కూర్చోవడం వరకే మీ చేతిలో పని. ఇవాళ ఎవరిని కలవాలి, మూసుకున్నాక ఏం జరుగుతుంది, ఏం కనబడుతుంది అనేది డిసైడ్ చేసేది నేచర్, ప్రకృతి. మీ లోపల ఉన్న పూర్ణాత్మ డిసైడ్ చేస్తుంది మీరు ఏం చూడాలి, ఏ అనుభూతులకి మీరు లోనవ్వాలి. ఎందుకంటే ప్రారంభ దశలో అనుభూతులు ఒకలాగుంటే మీరు ఎదిగే క్రమంలో మీ అనుభూతులు మరో రకంగా ఉంటాయి, చాలా ఉన్నతంగా. వాటిని ఆత్మానుభూతులు అంటారు. మొదట్లో ఏముంటుంది, మీ మనస్సుకి సంబంధించిందే మీకు కనబడుతూ ఉంటుంది. కానీ మీ యొక్క ఆత్మ మాత్రం మీ యొక్క స్వప్న ప్రపంచంలో మిమ్మల్ని కలుస్తూనే ఉంటుంది, మీకు విషయాలను బోధిస్తూనే ఉంటుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి. మీకు స్వప్న ప్రపంచము అంటే సోల్ కమ్యూనికేషన్. ఆత్మ మీతో మాట్లాడాలి అంటే అది డైరెక్ట్ గా ఒక వ్యక్తిలా మాట్లాడదు, దానికి ఒక భాష అంటూ ఉండదు, అదొక పిక్చర్ చూపిస్తుంది మీకు. ఆ పిక్చర్ ద్వారా యూ కెన్ అండర్స్టాండ్. అయితే అది అర్థం చేసుకునేంత అవగాహన కూడా మీకు రావాలి. మరి అలా రావాలంటే ఏం చేయాలి? ఎరుకలోకి రావాలి. ఎరుక అంటే ఎరుక ఒక మనిషి కోల్పోవడానికి ఏకైక కారణం అతని ధ్యాస ఏదైతే ఉందో, ధ్యాస అది బాహ్య ప్రపంచం వైపు మళ్లించబడి ఉండడము. అంతే. మీ ధ్యాసని మీరు బయట ప్రపంచంలో ఎంతగా పెట్టారంటే, బ్యాలెన్స్డ్ గా కాదు, ఎక్కువగా. అలా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఎరుకని మీరు కోల్పోతారు. పరధ్యానము అనేది మీ జీవితంలో రాజ్యం చేస్తూ ఉంటుంది. పరధ్యానం. మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ పరధ్యానం నుంచి బయటపడగలుగుతారు. పరధ్యానం అంటే ఏంటి? బయట ప్రపంచం మీద మనము ధ్యాసని నిలపడము పరధ్యానం. నేను పరధ్యానంలో ఉన్నాను, పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగిపోయినాయి అని అనుకుందాం, అది పరధ్యానమే. అలా జీవితంలో చాలా సార్లు పొంగుతూ ఉంటాయి అనుకోండి పాలు, అంటే మీ జీవితం అంతా పరధ్యానంలోనే ఉన్నారని అర్థం, ఎరుక లేని స్థితి. ఇది ఒక పాల విషయంలోనే కాదు, జీవితం విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. ఒక తప్పు ఒకసారి చేస్తారు, మళ్ళీ అదే తప్పు రిపీటెడ్ గా జరుగుతోంది అంటే మీరు ఏమీ నేర్చుకోవటం లేదని అర్థం. అంటే జీవితాన్ని సీరియస్ గా తీసుకోకపోవడమే, అంతకు మించి ఇంకేం లేదు. అయితే సీరియస్ గా తీసుకోవాలి అని మీకు తెలియదు, అది వేరే విషయం. ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలియకుండా మనం పెంచుతున్నాం జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలని. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఓన్లీ చదువుకోవడం, ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించడం, దీనికోసం మాత్రమే వాళ్ళు తయారు చేయబడుతున్నారు. అలాంటప్పుడు పరధ్యానాన్ని మాత్రమే వాళ్ళకి మనం నేర్పిస్తూ ఉన్నాము. దానికి మనం ఏం చేయక్కర్లా, మనం కొన్ని వేల లక్షల రూపాయలు మనం ఇంజనీరింగ్ కాలేజెస్ లో కడితే సరిపోతుంది. వాళ్ళు ఒక పరధ్యానానికే లోనవుతారు. కార్పొరేట్ లో వాళ్ళకు నచ్చిన విధంగా నడిస్తే చాలు. సో ప్రజలు వాళ్ళకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు సైతం మరి వాళ్ళ పిల్లల్ని ఈ పరధ్యానంలోకే పంపిస్తూ ఉంటారు, వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజులు కట్టి. వాళ్ళకి చైతన్యం గురించి కానీ ఎరుక గురించి కానీ
సృష్టి గురించి కానీ సృజనాత్మకత గురించి కానీ తెలియజేసే అవకాశాలు ఎక్కడా లేవు. మనము ఎంత ధ్యానం చేసినా సొసైటీ పరంగా మరి వాళ్ళు ఉద్యోగం అయితే చేయాలి కదా, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగం చేయాలి. ఈ చదువులు ఎందుకు పనికిరావు అని నీకు ఒకానొక దశలో తెలుస్తుంది, కానీ మొదట్లో తెలియదు. మొదట్లో మీకు ధ్యానం చేస్తే మంచిది, దానివల్ల సమస్యలు పోతాయి, దానివల్ల ఒక ప్రశాంతత వస్తుంది, దానివల్ల మనము మరింతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అనే ఆలోచన వరకే పరిమితమై ఉంటారు మీరు. అది మీ పిల్ల విషయానికి, అంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఏదైతే ప్రసారం చేయాలో, అంటే మీ యొక్క వారసత్వంగా ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వకుండా మీరేం చేస్తారంటే సొసైటీ యొక్క వారసత్వాన్ని మీ పిల్లలకి ఇస్తారు. సొసైటీ వారసత్వం ఏంటి? సొసైటీ ప్రకారం వెళ్ళకపోతే మన పిచ్చోళ్ళు అంటారు. పిల్ల చదువుకోకపోతే ఎట్లా, వాళ్ళకి మంచి మార్క్స్ రాకపోతే ఎట్లా, క్యాంపస్ ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే ఎట్లా, వాడు ఏమన్నా చిన్నపుచ్చుకుంటాడేమో, అందరూ ఉద్యోగాలు చేస్తుంటే మా వాడు ఇలా ఏమీ లేకుండా అడిడు కాకుండా అయిపోతాడేమో అన్న భయం ఉంటుంది వాళ్ళకి. ఇది మైండ్కి సంబంధించింది. అయితే అందుకే ధ్యానాలు సంవత్సరాల తరబడి చేసిన తర్వాత కూడా ఆలోచన విధానం ఇలాగే ఉందనుకోండి, మీరు మారినట్టు లెక్క. అయితే మీరు మారినట్టు ఎప్పుడు లెక్క అంటే, క్రియేషన్ అనేది ఇక్కడ ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి బానిసగా పనిచేస్తూ నెలకింత తీసుకోవటం కాదు. ఇక్కడ క్రియేషన్ జరుగుతుంది ప్రతి చోట. అతను అజ్ఞానిగా ఉన్న క్రియేషన్ జరుగుతుంది, అతను జ్ఞానిగా ఉన్న క్రియేషన్ జరుగుతుంది. అసలు క్రియేషన్ గురించి అతనికి తెలియజేస్తే చాలు, తనకు కావాల్సినట్టు తనే క్రియేట్ చేసుకుంటాడు జీవితాన్ని. అతనికి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. అతనికి ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇచ్చామో తన సోల్ డిజైన్ ప్రకారం తన జీవితాన్ని తను క్రియేట్ చేసుకుంటాడు. క్రియేషన్ జరిగిపోతుంది. చేసుకుంటాడు అంటే వాడి మొహం వాడికేం తెలుసు, వాడు బచ్చాగాడు, మా నుంచి పుట్టాడు, వాడు మా ముందు పెరిగాడు, వాడికేం తెలుసు అని అనుకుంటారు. చూడండి, అట్లా అన్నమాట. ఇది అజ్ఞానానికి పరాకాష్ట. వాళ్ళు ఏదో కాస్త 16 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు మరీ అమాయకంగా, ఇవాళ రేపు ఎవరు అమాయకులు ఎవరు లేరులేండి, కాస్త 14 ఏళ్ళు వచ్చి వాడి ఫుడ్ వాడు తింటూ ఉండే వరకే మన కేరింగ్ ఉండాలి. అంటే 8th 9th 10th వరకే వాడి కేరింగ్ వాడి మీద. ఆ తర్వాత నుంచి వాళ్ళ జీవితం వాళ్ళకి. అయితే ఈ లోపే వాడు బాల్యంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించాలి, జ్ఞానాన్ని అందించాలి, ఆ వాతావరణం అందించాలి ఇంట్లో. అంతే, అంతకంటే ఏం లేదు. చెప్పొద్దు, బాగా ఊదర కొట్టద్దు అన్నట్టు చెవులో చెప్పి చెప్పి. అట్లా కాదు, మీరు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఒక వాతావరణం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ట్రాన్స్ఫర్ అవుతుంది వాడికి. ఇది జ్ఞానం అంటే. కానీ ఉన్న పరంగా సొసైటీని పక్కన పెట్టి మనము ఇలా వదిలేయాలంటే ఎలా అని ఒక భయం అనేది మీలో కలుగుతుంది. చూడండి, ఆ భయం మీకు కలిగిందంటే గుర్తుపెట్టుకోండి, మీలో ఆ స్పిరిచువాలిటీని ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోలేదు. ఎందుకంటే చాలా సరళం. పెద్దగా మీరు ఎంత బలంగా సొసైటీని నమ్మారంటే ఇప్పుడు మీకు సొసైటీకి వ్యతిరేకంగా వెళ్ళాలంటే భయం వేస్తుంది. మీ లోపల భయాలు అనేవి ఎందుకు వస్తాయంటే ఇందుకే. సొసైటీ నమ్మక వ్యవస్థ నుంచి మీరు వ్యతిరేకంగా ఒక్క పని చేసినా, ఈవెన్ శ్వాస మీద ధ్యాస పెట్టినా మీకు ఒక భయంగా ఉంటుంది. ఎందుకంటే అందరిలాగా లేరు కదా మీరు, అక్కడి నుంచి డిఫరెంట్ గా ఉంటున్నారు. కానీ ఆ డిఫరెంట్ గా ఉండటమే మీ సహజత్వము అని అందరూ పనికిరాని జీవితాన్నే గడుపుతున్నారు, ఎరుక లేని జీవితాన్ని. నేను ఎరుకతో జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఏదైతే క్రియేషన్ నా ద్వారా జరగబోతుందో దాన్ని నేను పరిపూర్ణంగా అవగాహన చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు డెఫినెట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిజంగా మాయలో ఉండడమే కష్టం. దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కాలేజీల్లో చదవాల్సి ఉంటుంది, మీరు మాయలోకి వెళ్ళడానికి పెద్ద టీవీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది. చాలా ఖర్చుతో కూడుకున్న పని మీరు మాయలో ఉండడం అనేది. ఎందుకంటే ఒక 30,000 ఫోన్ 20,000 ఫోన్ కొనుక్కురావాల్సి వస్తుంది మీరు మాయలో ఉండడానికి. చూసారా ఎన్ని కష్టాలు పడాలో మాయలో ఉండడం కోసం. కానీ అవన్నీ పడైనా సరే మాయలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. చాలా కష్టపడాలి మాయలో ఉండాలంటే. కానీ ఏ కష్టమో పడక్కర్లో ఒక నయా పైసా ఖర్చు చేయకుండా ఎరుకలోకి రావచ్చు ఒక మనిషి. ఎందుకంటే పంచభూతాలు ఫ్రీ, శ్వాస ఫ్రీ, భగవంతుడు ఫ్రీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్రీ, అన్ని ఫ్రీ అయ్యి నువ్వు ఎరుకలోకి రావడానికి. అసలు ఎరుక కూడా ఫ్రీ. అంటే ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎడిపోతున్నాం? సరే ఆలోచించండి.
చాలా మంది వాళ్ళ గురించి పక్కన పెట్టి వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ వ్యవస్థను, లేకపోతే పెద్దవాళ్లను, లేకపోతే ఇంకేదో. అలా అనుకుంటుంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి దగ్గరే ఉండేవాడు, వాడు చెప్పిన పని చేసుకుంటూ. కానీ ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీహరిని నమ్మాడు కాబట్టి భగవంతుడు అతనికి హెల్ప్ చేశాడు. అతను ఇతను ఒకే చోట ఉంటున్నారు ప్రహ్లాదుడు. సో వాళ్ళ ఫాదర్ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కానీ ఇతని రూల్స్ వేరు, ఇతని డైమెన్షన్ వేరు, ఇతని మీద అప్లై అయ్యే రూల్స్ వేరు. అతను అహంకారపూరితంగా ఉండడం వల్ల అతని మీద అప్లై అయ్యే రూల్స్ వేరు. అతను ఎంత చంపాలనుకున్నా ఇతను రక్షింపబడుతూనే ఉండేవాడు. అంటే ఒక హయ్యర్ డైమెన్షన్ లో ఉండేవాడు ఎప్పుడు రక్షింపబడతాడు. ఈ పాయింట్ పురాణాల ద్వారా చెప్పి 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 అలసిపోయారు. హిరణ్యకశిపుడు రాక్షసుడు, ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. ఇంతకు మించి మనుషులు అర్థం చేసుకోవడానికి ఇక వెళ్ళాల ముందుకి, ఇక వాళ్ళకి అంత అవసరం లేదనుకున్నారు. ఎందుకంటే విష్ణుమూర్తికి మనం దీపం పెట్టడానికి, విష్ణు సహస్రనామం చదవడానికి ఇంతకంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు క్రియేషన్ అర్థం చేసుకోవాలన్నా, సృష్టికర్తను అర్థం చేసుకోవాలన్నా, భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా, భగవంతుడికి మీకు ఉన్న సంబంధాన్ని మీరు అర్థం చేసుకోవాలన్నా తప్పదు. మీరు ఇలాగే ఆలోచించాలి. మీ ఫ్రీక్వెన్సీ ఏంటి, మీరు ఎక్కడున్నారు, మీ బాడీలో మీ ఫ్రీక్వెన్సీ ఏ లెవెల్లో ఉంది అన్నది మీరు తెలుసుకున్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు రక్షింపబడతారు. మీరు 5వ పరిధిలో ఉన్నప్పుడు మీ ప్రపంచం అందంగా ఉంటుంది. మీరు 3వ పరిధిలో ఉన్నప్పుడు మీరు బాధాకరమైన ప్రపంచంలో ఉంటారు. లోయర్ ఎమోషన్లకు లోనవుతారు. త్వరగా కోపం వస్తుంది. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే కిందకి వెళ్ళిపోతారు. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. అసలు ఆ కోపం వచ్చే పరిస్థితి తొందరగా కలుగుతుంది మీకు 3వ పరిధిలో ఉన్నప్పుడు. 5లో నీకు అంత ఉండదు. ఎందుకంటే మీరు ఒకసారి మీరు 5 అనే ప్రపంచంలోకి, ఆ ఫ్రీక్వెన్సీలోకి, ఆ సర్టెన్ వైబ్రేటరీ లెవెల్లోకి మీరు ప్రయాణిస్తే మీ టైం లైన్ చేంజ్ అయిపోతుంది. అక్కడ మీరు నక్షత్ర మిత్రుల్లో టైం లైన్ అనే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ టైం లైన్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవడానికి మీ ఫ్రీక్వెన్సీ అనేది ఉపయోగపడుతుంది. మీ టైం లైన్ మీ లైఫ్. చాలా మంది వామ్మో జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఏ దేవుడికి మొక్కుకోవాలి, ఎంతసేపు లలిత చేయాలి, ఎంతసేపు విష్ణు చేయాలి, ఏంది పరిస్థితి, ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి మంత్రశక్తి ఉపయోగపడుతుంది. అది లలిత కావచ్చు, ఇది కావచ్చు, మంత్రపుష్పం కావచ్చు, పురుష సూక్తం కావచ్చు, స్త్రీ సూక్తం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవడానికి ఓన్లీ మంత్రశక్తిని ఉపయోగించుకోవడం వల్ల తాత్కాలికమైన, ఎందుకంటే అక్కడ కూడా మళ్ళీ మీకు శ్రద్ధ అవసరం అవుతుంది, సబూరి అవసరం అవుతుంది, ఏకాగ్రత అవసరం అవుతుంది. మంత్రశక్తి దగ్గర కూడా మీకేదో కొన్ని కర్మలు పైన తీరినట్టు కనబడతాయి. ఎలా అయితే తిరుమల కొండకి వెళ్తే ఏదో పైన కొన్ని ఏవో కొన్ని చిన్న చిన్న బుల్లి కోరికలు భౌతికమైనవి, అది అక్కడికి వెళ్ళటం వల్ల జరిగిందా లేదా డార్క్ ఫోర్సెస్ కావాలని నీ కోరిక తీర్చాయా అనేది ఆ పక్కన పెడితే మొత్తానికి ఏదో ఒకటి చిన్న చితకం అవుతాయి. అవ్వడంగానే మీరు సాటిస్ఫై అయిపోతారు. అమ్మయ్య, నేను తిరుపతి వెళ్ళి తిరుమలలో వర్క్ చేయటం వల్ల, అక్కడ ఉండటం వల్ల, సేవ చేయటం వల్ల ఏదో మొత్తానికి ఏదో నా లైఫ్ బాగుపడింది. ఏం బాగుపడింది? మీ హార్ట్ చక్రం ఓపెన్ అయిందా, మీ మూలాధారం ఓపెన్ అయిందా అంటే ఏమున్నదే, అట్లేం లేదు. మొన్న పప్పులు ఉన్నాయి, ఎగిరిపోయినాయి అంతే. ఏదో అనారోగ్యం ఉంది, కొంచెం చికాకులు ఉన్నాయి, అయిపోయినాయి అంతే. ఇదంతా డార్క్ ఫోర్స్ ఆడుతున్న గేమ్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు తిరుపతి వెళ్ళి మీరు దానికే స్టిక్ అయి ఉండాలంటే ఏం చేయాలా? మీకు టెంపరీగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి, వెంటనే దాన్ని తీసేయాలి తిరుపతి నుంచి రాగానే. ఇక అప్పుడు మీరు ఏం చేస్తారు? దానికే స్టిక్ అయి ఉంటాడు. అమ్మో దేవుడు నన్ను కాపాడు. చూసా, డెఫినెట్గా వెళ్తాను. 2-3 సార్లు వెళ్తానండి మేము తిరుమల. ఎందుకంటే ఇక మాకు అర్థమైపోయింది అక్కడికి వెళ్తే ప్రాబ్లం పోతాయి. ప్రాబ్లం పోవడం కాదు, మీ జీవశక్తిని మీరు కోల్పోతున్నారు. ఆల్రెడీ ఒక కాలక్షేపం జరిగిపోతుంది. మీరు మరణం వైపు వెళ్తూ ఉన్నారు. 60 ఏళ్ళకి 70 ఏళ్ల దాకా కూడా పోతూనే ఉంటారు తిరుమల. ఎందుకు? మిమ్మల్ని ఎవరైతే తిరుమలని రప్పిస్తూ ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగా, మిమ్మల్ని ఒక మూసలో ఇరికిచ్చి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్లే బదులు మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే పని అయిపోతుంది మీకు. కానీ మీరెప్పటికీ వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటే ఇలాంటివన్నీ చిన్న సమస్య దేవాలా వెంటనే మీరు ఏ గుడికి వెళ్ళినా అది క్లియర్ అయినట్టు, లేకపోతే ఇంకేదో పూజ చేస్తేనో, లేకపోతే వ్రతం చేస్తేనో, లేకపోతే సత్యనారాయణ వ్రతం చేస్తేనో క్లియర్ అయినట్టు,
అట్లా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితాన్ని సూక్ష్మంగా గమనిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. తెలుస్తుంది మీకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, అది వేరే విషయం. గమనిస్తే మీకు చాలా విషయాలు బయటపడతాయి. ఇక్కడ టైం లైన్ లో మిమ్మల్ని లాక్ చేసి పెట్టాలంటే, ఒకే ఒక టైం లైన్ లో మిమ్మల్ని బంధించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక మార్గం 3Dలో ఉన్న ఏకైక మార్గం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. దీన్నే ఉపయోగించుకొని మీ సమస్యల్ని క్రియేట్ చేయొచ్చు, మీ సమస్యల్ని క్లియర్ చేయొచ్చు. మీరు దానివల్ల ఒక మాయలోనే ఉండిపోవచ్చు ఎప్పటికీ. అందుకే చాలా మందికి ధ్యానం చేయాలన్నా, లేకపోతే పిల్లలు ధ్యానం చేస్తుంటే కూడా వాళ్ళకి అడ్డుపడటం, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ సంపాదించాలి, నువ్వు అమెరికా పోవాలి, ఇది వీళ్ళ ఆలోచన. కానీ అసలు వాళ్ళ పూర్ణాత్మ ఆలోచన కాదు, పిల్లల పూర్ణాత్మ ఆలోచన. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, మాయలో ఉండేవాడు మేలుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని ఆపేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీ ఎదుగుదల, మీ ఫ్రీక్వెన్సీ, మీ టైం లైన్ లో లాక్ అవ్వటం అనేది మీ డెస్టినీ కాదు. ఇక నా ప్రారంభం ఇదే, ఇక మేము ఇందులోనే ఉండాలి అనేది అసలు లేదు. అది అమాయకత్వం అనమాట. ఒక అజ్ఞానం. అమాయకత్వం కూడా కాదు, అమాయకత్వం మళ్ళీ వేరే. అజ్ఞానం అనమాట. అజ్ఞానం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, దాన్ని అమాయకత్వంగా అనుకుంటారు ప్రజలు. కానీ అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక టైం లైన్ లోనే లాక్ అయిపోయి ఉంటారు, మీరు ఒక పరిధిలో లాక్ అయిపోయి ఉంటారు. నిజానికి ఈ భూమి ఎన్నో పరిధులతో నిండి ఉంది. మీకు ఆ విషయం తెలుసా? ఇట్స్ మల్టీ డైమెన్షనల్. దిస్ ప్లానెట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. ఈ సృష్టిలో మల్టీ డైమెన్షనల్ కానిదంటూ ఏది లేదు. దిస్ ప్లానెట్ ఈజ్ ఆల్సో ఏ మల్టీ డైమెన్షనల్ ప్లానెట్. కానీ యు ఆర్ స్టిక్కింగ్ విత్ థర్డ్ డైమెన్షన్ బికాస్ యు ఆర్ నాట్ అవేర్. అంటే ఎరుక లేని స్థితిలోనే బతుకుతున్నావు నువ్వు అన్న విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. ఆ ఎరుకని ప్రాప్తింపజేసుకోవడానికి చాలా విషయాలు మీకు అర్థం అవడానికి పెద్ద ఎక్కువసేపు పట్టదు. మిమ్మల్ని కళ్ళు మూసుకొని కూర్చోండి రా ఎందుకు అంటున్నామంటే, మీరు ధ్యానం వల్ల ఎదుగుతారని కాదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానం వల్ల మీరు మాయలోంచి బయటకు వస్తారని. మీకు ఎదగాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ కళ్ళు మూసుకుంటే, మీరు దేంతో అయితే కనెక్షన్ లో ఉండటం వల్ల మాయలో ఉన్నారో, అంటే సొసైటీ అనేది మీకు బాగా బలంగా కనబడుతూ ఉంటుంది కదా, బా ఇది నిజం, ఇక్కడ డబ్బు ఉండాలి, ఇక్కడ హోదా ఉండాలి, ఇదే నిజం, వాడు చూడు ఎట్లా బతుకుతున్నాడో, వీడు చూడు ఎట్లా బతుకుతున్నాడో, వాళ్ళ అబ్బాయి చూడు అమెరికా పోయాడు, ఇవన్నీ కళ్ళ ఎదురుకుండా మీకు జరుగుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది అంత నిజం. మా ధ్యానంలోకి వచ్చేవన్నీ డౌటే, ఇదంతా నిజమేనంటావా అని అడుగుతారు. కొంతమంది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్తారు, లాస్ట్కి ఇదంతా నిజమేనంటారా అని అడుగుతారు. ఇక అలాంటి వాడిని ఎవరు బాగు చేయలేడు చెప్తుంది. చాలా మందికి థర్డ్ ఐ లేక కాదు, వాళ్ళ వీక్నెస్ ఏంటంటే సొసైటీ. కళ్ళతో ఎప్పుడైతే మీరు ఈ సొసైటీకి చూస్తూ ఉంటారో, ఈ కళ్ళు ఇట్స్ డోర్స్ టు యువర్ బ్రెయిన్. మీ మైండ్కి డోర్ ఏంటి? మీ కళ్ళే. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటాయి కంటిన్యూగా. అయితే కళ్ళు మోసం చేయవు. కళ్ళ ద్వారా ఏదైతే ఈ ప్రపంచం మోసపూరితమైన ప్రపంచం ఉందో అది నీ లోపలికి ప్రవేశిస్తోంది. తొందరగా మీరు కళ్ళు మూస్తే అది లోపలికి ప్రవేశించద్దు. అందుకోసమే ధ్యానం, అంతేగాని మీరు ఎదగడానికి ధ్యానం కాదు. అసలు ఎదగడం అనేది లేదు. ఫస్ట్ అసలు మైండ్ నుంచి తీసేయండి. ఎదుగుదల నో ఛాన్స్ లేదు. అసలు ఎదుగుదల అనేది మీ భ్రమ, ఎందుకంటే మీరు ఎదిగే ఉంటారు. అసలు ఎదుగుదల అనేది సృష్టిలో లేదు ఎక్కడ. సూర్యుడు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎదిగిండు అబ్బా, బాగా బాగా మెచ్యూర్ అయినా అంటవా నువ్వు? సూర్యుడు అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లనే ఉన్నాడు. చంద్రుడు కూడా బాగా మెచ్యూర్ అయ్యాడు తెలుసా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగున్నాడు అంటవా? అసలు ఈ సృష్టిలో ఏది ఎదగదు, అట్లా ఉంటది అంతే. మీరు కూడా అట్లే ఉంటారు. ఎదుగుదల అనేది కోరిక ఏదైతే ఉందో అది దుఃఖానికి దారితీస్తుంది. ఎందుకంటే మీకు ఎప్పుడు ప్రతిక్షణం ఎదగాలి అనగానే వెంటనే నువ్వు ఎదగలేదు అని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నట్లు లెక్క. సూర్యుడు ఎప్పుడు నేను ఎదగలేడు అనుకోడు, నేను ఉన్నాను అనుకుంటాడు, నా ద్వారా కాంతి ప్రసారం అవుతుంది అనుకుంటాడు, అది దాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఎంజాయ్ చేయడం అంటే ఓ మళ్ళీ పబ్బుల చుట్టూ తిరగడం కాదు, సినిమాలో తిరగడం కాదు, మొబైల్స్ ఇట్లా కాదు. ఎదగటం అంటే నీతో నీకు కనెక్షన్ అక్కడ.
ఆనందంగా జీవించడం అంటే నీతో నీ కనెక్టివిటీలో ఉండడం, ఎరుకతో ఉండడం, అనుభూతిలో ఉండడం, ఇవి. అయితే దీన్ని ఎదుగుదల అని చెప్తాం కానీ ఎదుగుదల ఏం కాదు. జస్ట్ నువ్వు అనుభూతి చెందుతున్నావు అంతే. అక్కడ నీతో నువ్వు ఉంటున్నావు అంతే. నీకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటున్నావు అంతే. కాకపోతే ప్రాపంచికమైన భాషలో దీన్ని ఎదుగుదల అని చెప్తారు. ఇప్పుడు నేనున్న ఈ క్లాసులు చెప్తున్నానబ్బా, బాగా ఎదిగిన సోల్ లాగా ఉన్నాడు మాస్టర్ అనుకుంటారు అందరు. ఎదగడం ఏం లేదు, నేను మాయలోంచి బయటకు వచ్చా అంతే. ఎదగటానికి విషయానికి వచ్చేసరికి మీరు నేను ఒకే లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు మాయలోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కళ్ళు మూయాలి. కళ్ళు మూస్తే ఏమవుతుంది? బయట ప్రపంచంతో ఉన్న అనుబంధం కట్ అయిపోయింది. ఇక్కడ అప్పుడు మీ మనస్సు ఏమవుతుంది? ఇక మెల్లగా కొట్టుకుంటది, కానీ క్రమంగా అది చైతన్యం వైపు ప్రయాణం చేస్తుంది. కాన్షియస్నెస్. మీ జీవితంలో కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంది. ఇది తెలియకుండానే పిల్లగాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇది తెలియకుండానే పిల్లగాడు రిటైర్ కూడా అయిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు ముసలోడే. ఇక అట్లా పిల్లగాళ్ళకి మనం ఇచ్చేది ఏంటి? కాన్షియస్నెస్ కాదు, ఒక ప్లాస్టిక్ లైఫ్ అన్నమాట. ఒక ఎరువులతో కూడుకున్న పంట. బయట అలాగే ఉంది, లోపల అలాగే ఉంది, మనుషుల ఆలోచనలు అలాగే ఉన్నాయి. వాడికి ప్లాస్టిక్ అంటేనే ఇష్టం, నేచర్ ఇష్టం లేదు. అలాంటి స్థితికి వచ్చారు మానవులు. కాబట్టి ఆ ప్లాస్టిక్ నుంచి బయటపడి రియల్ లైఫ్ ని మనం ఎంజాయ్ చేయడానికి, నెక్స్ట్ అనుభూతి చెందడానికి మనం ఏం చేయాలి? కళ్ళు మూయాలి. దట్స్ ఇట్. కళ్ళు మూసావా, బాహ్య ప్రపంచం కట్. ఇక ఆ తర్వాత మాయ నిన్ను పట్టుకుందామన్నా ప్రవేశించడానికి ఛాన్స్, ద్వారాలు లేవుగా అసలు. ఇక నీ అనుభూతి అంతా అంతర్ ప్రపంచంలోనే ఉంటుంది. నేను ఒకప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నా అంతర్ ప్రపంచాన్ని అనుభూతి చెందేవాడిని. నాకు బయట రూమ్ లో గాలి లేదు, కానీ నా అంతర్ ప్రపంచంలో చల్లటి శీతల పవనం, ఒక గాలి నన్ను ఫ్లో అవుతూ ఉండేది నా శరీరానికి. మిట్ట మధ్యాహ్నం కరెంటు కూడా లేదు, వేడిగా ఉంది ఆ రూమ్ లో, అయినా కానీ చల్లగాలి నాకు ఎక్కడి నుంచి జరుగుతుంది అని నాకు అప్పట్లో డౌట్ వచ్చేది. కానీ తర్వాత నాకు అర్థమైంది, జస్ట్ నా టైం లైన్ నేను చేంజ్ చేసుకోవడం ద్వారా నేను వేరే వాతావరణాన్ని నేను ఈ క్షణంలో ఇక్కడే ఉండి అనుభూతి చెందగలను అని నాకు అర్థమైంది. వీఆర్ మల్టీ డైమెన్షనల్. మీ బాడీ కూడా మల్టీ డైమెన్షనలే. దాన్ని బలవంతంగా ఈ డైమెన్షన్ లో ఉంచింది మీరే, మీ అజ్ఞానంతో. మళ్ళీ మీ పిల్లవాడు మీకంటే ఎక్కడ గొప్పవాడు అయిపోతాడా అని వాడిని కూడా చదివించడం మొదలుపెట్టారు. మీ దృష్టిలో వాడు ధ్యానం చేశాడంటే వాడికి ఎందుకు పనికి రాకుండా పోతాడన్న బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు చూడండి, అక్కడ మీ డెవలప్మెంట్ లాస్ అవుతుంది చాలా వరకు. ఒక నెగిటివ్ థాట్ అనమాట. ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చుంటే, ఏం చేయకుండా కూర్చుంటే వాడికి ఏ డబ్బు రాకుండా, ఏమీ లేకుండా రోడ్డును పడతాడేమో, అడుక్కు తింటాడేమో అని. అడుక్కు తినేవాడికి ఒక గంటలు ఇంట్లో ధ్యానం చేసేవాడికి తేడా లేదండి. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లా. వాడు దరిద్రుడు. కానీ విచిత్రం ఏంటంటే ఇద్దరు ఒకలానే కనబడతారులే, అది వేరే విషయం. ఒక షిరిడి సాయిబాబా చిరిగిన బట్టలు వేసుకొని బొచ్చ పట్టుకొని అడుక్కుంటూ ఉంటాడు, కానీ వాడి పక్కనే ఒక నిష్ఠ దరిద్రుడు కూడా అడుక్కుంటూ ఉంటాడు చిరిగిన బట్టలు వేసుకొని. కానీ వాడికి వీడికి చాలా తేడా ఉంటుంది. షిరిడి సాయిబాబా ఒక అడుక్కుంటున్నాడంటే దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంది, ఎందుకంటే అతనికి కోరికలు లేవు. జస్ట్ సర్వైవల్ కోసం జస్ట్ అలా వెళ్తున్నాడు. నీకు ముస్టోడు ఇరిటేషన్ చేస్తాడు నేను, కానీ ఆ ఇరిటేషన్ చేయడి నా షిరిడి సాయిబాబా. జస్ట్ అలా నిలబడి వెళ్ళిపోతాడు. నీ పంట పండిందంటే నువ్వు దానం చేస్తే నీ జన్మ చరితార్థం అయిపోయినట్టు లెక్క. లేదు అంటే హ్యాపీగా వెళ్ళిపోతాడు ఆయన, ఇంకా మంచిదని. అట్లాగే ఇక్కడ ఈ ప్రపంచంలో న్యూ జనరేషన్ కూడా మీరు అనుకునే ఓల్డ్ సిస్టమ్ థాట్ లో ఏమి ఉండరు వాళ్ళు. ఇవాళ కాతే రేపైనా వాడు ఏం చదవకపోయినా, అట్లా మస్తు మంది ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి కూడా 3 నెలలకే బయటకు వచ్చి, 6 నెలలకే బయటకు వచ్చి, 1 ఇయర్కే బయటకు వచ్చిన వాళ్ళు, నేను ఇక ఈ జాబ్ చేయను, పాడు చేయను, నాకు అసలు ఇది వర్కౌట్ కాదు అని అనుకొని ఎంత చదివించినా కానీ వాళ్ళు బయటకు వచ్చి ప్రశాంతంగా ఉంటున్నారు. ఏ సంగీతం నేర్చుకోవడము, నృత్యం నేర్చుకోవడము, వాళ్ళ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖానికి కారణమై ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్లు ఉన్నారు. కానీ వీడు బ్రహ్మాండంగా జాబులు చేయకుండా ప్రశాంతంగా ఆనందంగా, అంటే వాళ్ళు ఏంటంటే వర్తమాన క్షణంలో ఎప్పుడైనా సరే ఈ వర్తమాన క్షణంలో నువ్వు ఆనందంగా ఉంటే దీని కొనసాగింపుగా మరొక వర్తమాన క్షణం ఉంటుంది, అది కూడా ఆనందంగానే ఉంటుంది. దానికి కొనసాగింపే మరొక వర్తమాన క్షణం, అది ఆనందంగానే ఉంటుంది. అంటే ఈ లెక్కన వాడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, వాడి జీవితంలో కొరత అనేది ఉండదు. ఏదైనా లేదు అనుకోగానే వాడు వర్తమానంలో ఉన్నాడు కాబట్టి, వర్తమానమే బహుమానం కాబట్టి
ఈ క్షణంలో ఎవరైతే ఉంటారో వాడికి ఏది కావాలో అది యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. ఎవడైతే గతంలో ఉంటాడో, ఎవడైతే భవిష్యత్తులో ఉంటాడో, ఆ గతాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను నా లైఫ్ లో నేను చదువుకోలేకపోయా, ఉద్యోగం రాలేదు, ఏదో కష్టాలు పడాల్సి వచ్చింది, కానీ నా కొడుకు ఆ పరిస్థితి రాకూడదు అంటే గతంతో అనుసంధానించాడు అనమాట. కానీ అట్లా ఉండదు. ఒకప్పుడు అట్లా నడిచింది. పిల్లల్ని బలి పశువుల్ని చేసి వాళ్ళ ఉద్యోగస్తులు చేసి లాస్ట్కి వాడు రిటైర్ అయ్యి చనిపోయాక ఇక వాడు రియలైజ్ అవుతాడు, ఎంత పెద్ద మిస్టేక్ చేసినాము అని. కానీ ఆ పరిస్థితి ఈ జనరేషన్కి లేదు. విచిత్రం ఏంటంటే ఈ జనరేషన్ ఎలా కావాలంటే అలా. ఫైనల్ గా తల్లిదండ్రులే దుఃఖంలోకి వెళ్ళేది వాళ్ళ మీద ఏమైనా ఆశలు పెంచుకుంటే. కానీ వాళ్ళు అలా ఉండరు. నెక్స్ట్ జనరేషన్ 2024 నుంచి ఎనర్జీస్ చాలా హైలో ఉన్నాయి. ఆ ఎనర్జీస్ ఎవరికి ఉపయోగపడతాయి తెలుసా? నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ మీ డిఎన్ఏ కంటే చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. వాళ్ళు ఏది కావాలంటే సృష్టించుకోవాలి వితౌట్ ఎనీ జాబ్. ఎందుకంటే జాబ్ తో కాదు లైఫ్, కాన్షియస్నెస్ తో లైఫ్, క్రియేషన్ తో లైఫ్. ఆ క్రియేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ ఒక నవ్య ప్రపంచాన్ని, ఒక ఆనందకరమైన స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని ఈ భూమి మీద ఆవిష్కరించడానికి పుట్టారు. కాబట్టి వాళ్ళు పట్టాను మీకు అర్థం కాదు. కాన్షియస్నెస్ లో మీకంటే చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో వాళ్ళు ఎరుకను కలిగి ఉంటారు. కాన్షియస్నెస్ పట్ల ఎరుక. యాక్చువల్లీ మీది కాన్షియస్నెస్, కానీ ఉపయోగం ఏముంది? దానిపైన ఎన్నో పొరలు, నమ్మక వ్యవస్థలు అవన్నీ ఏర్పడ్డాయి. ఎవరైనా మీ ఇంట్లో ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఎందుకంటే మీరు ఎలాగో పతనం అయిపోతారు, సో రాబోయే కాలంలో ఎలాగో ఉండరు. కనీసం ధ్యానం చేసేవాడి వల్ల ఈ భూమండలం అన్న కాపాడబడుతూ ఉంటుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ధ్యానం ఒక్కటి చేస్తే చాలు. మీరు ఎన్లైట్ అయ్యే కొద్దీ భూమాతకి హెల్ప్ చేసినట్టే. భూమాత హెల్ప్ చేయాలంటే ఏదో శాఖాహార ర్యాలీలు చేయాలండి, ప్లానెటరీ ఎసెన్షన్ అంటే పోయి గ్రహాలని మూవ్ చేయాలనుకోకండి. ఏం లేదు అసలు అక్కడ. ప్లానెటరీ ఎసెన్షన్ అంటే మీరు ఎసెండ్ అవ్వాలంటే జస్ట్ మీరు ధ్యానం చేస్తే చాలు, ప్లానెట్ ఎసెండ్ అయిపోతుంది. మీరు చేస్తున్న నష్టం ఏదైతే ఉందో ఈ గ్రహానికి, మీ థాట్ పొల్యూషన్ ద్వారా, మీ ఆలోచనల ద్వారా, నమ్మక వ్యవస్థ ద్వారా, దేవుడి పట్ల సరైన అవగాహన లేకుండా ఎవరిని పడితే వాళ్ళని కొలవడం ద్వారా, ఏవైతే అపనమ్మక వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటి నుంచి ఫస్ట్ పక్కకు వచ్చి నిర్మల స్థితిలోకి మీరు వెళ్ళిపోవడం. అంటే ఏంటి? ఒక ఎటువంటి ఆలోచనలు, నమ్మక వ్యవస్థ లేనటువంటి ఒక స్థితి. ఒక పసిపిల్లవాడిలాగా, వాడికి ఏ నమ్మకం ఉండదు, ప్రతిదీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, 1 year 1.5 year, వాళ్ళకి ప్రతిదీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఇక్కడ రిజిస్టర్ లో ఏమి లేవు, ఏ విషయాలు రిజిస్టర్ లేవు కదా, అంత ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎగ్జైటింగ్ గా ఉంటుంది. భార్య మొదట్లో ఎగ్జైటింగ్ గా ఉంటుంది, కానీ తర్వాత 20 ఏళ్ల తర్వాత రిజిస్టర్ అయిపోయాయి ఆమె గురించి. ఆమె మంచి, ఆమె చెడు, ఆమె మైనస్లు, ఆమె ప్లస్లు అన్ని ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకేం ఉండదు ఇక. ఒక ఎగ్జైట్మెంట్ లోపిస్తుంది. కానీ జీవోత్సవం లాగా కాపురం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారే, అలాగే పిల్లల పట్ల కూడా అంతే. ఫైనల్ గా జీవితం కూడా అలాగే ఉంటుంది. జీవితంలో ఇక సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇక చేయాల్సిందే అనుకుంటూ ఇక అట్లా చేసుకుంటూ పోవడం. కానీ మీరు అట్లా చేయక్కర్లేదు. సొసైటీ నుంచి మీరు పక్కకు వచ్చి కూడా మీ టైం లైన్ ని మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. మీ టైం లైన్ మారిపోవచ్చు. మారిన విషయం మీ పక్కింటోడికి తెలియదు, మీ పక్కన ఉన్న భార్య కూడా తెలియదు మీ టైం లైన్ మారిందని. మీరు పొద్దున్న లేస్తే అందరిలాగానే ఉంటారు, కానీ మీ టైం లైన్ మారి మీరు చేసే ఎంజాయ్మెంట్ అంతా మీ ఒక్కడికే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. మీ లోపల ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటుంది, కానీ బాహ్య ప్రపంచానికి మీరు మామూలుగానే కనబడతారు. ఆ భయం ఏమక్కర్లా. మీ పరివర్తన వల్ల మీరు లోపల నుంచి ఆనందంగా ఉంటారు. విషయాలు వాటంతటవే అర్థమవుతూ ఉంటాయి. ప్రకృతితో మీ అనుసంధానం అయిపోయి ఉంటారు. అంటే కాన్షియస్నెస్ అనేది మీలో వికసిస్తూ ఉంటుంది అనమాట. రోజు రోజుకి వికసించడం అంటే మీరు దాన్ని గుర్తుపడడమే, ఆ ఎరుకను మీలో తెచ్చుకోవడమే. అయితే చైతన్యం గురించే చెప్పాలి అందరికి. పుట్టుక దగ్గర నుంచి మొదలు పెడితే వాడికి 3 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు దగ్గర నుంచి వాళ్ళకి బాడీలో ఉండే సోల్ గురించి మాట్లాడాలి, కాన్షియస్నెస్ గురించి మాట్లాడాలి. పిల్లలకి చైతన్యం గురించే మాట్లాడాలి. చైతన్యం యొక్క పరిణామ క్రమం ఏదైతే ఉందో,
అదే ఈ ప్రకృతి అంతా, సృష్టి అంతా. చైతన్యం కంటున్న కళే మీ జీవితం అంతా. ఒక్కొక్క టైప్ లో ఉంటుంది ఒక్కొక్క లైఫ్. ఎందుకంటే మీ చైతన్యము ఒక కళ కంటుంది, అదే మీ జీవితం. ఆ కళ ఆగిపోయినప్పుడు మీ జీవితం ఆగిపోతుంది. దాన్ని మరణం అనుకో, ఎందుకంటే మీకు మరణమే లేదు. కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ మీద ఎవరైతే మాట్లాడతారో నిజమైన గురువు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళు దే ఆర్ నాట్ గురుస్. గురు అనే ఒక పైన ఒక తొడుగు వేసుకొని ఈ ప్రపంచానికి కనబడుతూ కాలక్షేపం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే చైతన్యం గురించి మాట్లాడతారో, ఎవరైతే ఎనర్జీ గురించి మాట్లాడతారో, ఎవరైతే ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతారో వాళ్ళు మాత్రమే ది రియల్ గురూస్. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ నేచర్ ఆఫ్ రియాలిటీ. ఇట్లాంటి విషయాలు ఎవరైతే బోధిస్తున్నారో, డిఎన్ఏ మీ కాన్షియస్నెస్ మీద డిపెండ్ అయ్యింది, కానీ డిఎన్ఏ మీద నీ కాన్షియస్నెస్ డిపెండ్ అయ్యి లేదు. దీని మీద బ్రూస్ లిప్టన్ ఎన్నో రీసెర్చ్లు చేసి ఈ ప్రపంచానికి అద్భుతమైన మరి విషయాల్ని ఆవిష్కరించాడు. కానీ బ్రూస్ లిప్టన్ ఎంతమంది పట్టుకుంటున్నారు? అలా పట్టుకోవాలన్నా కానీ మీ దగ్గర ఎనర్జీ ఉండాలి. అతను ఫేస్బుక్ లో ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు. బ్రూస్ లిప్టన్ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప మహనీయులు ఈ సమయంలో భూమి మీద ఉన్నారు, మన చుట్టుపక్కల ప్రపంచంలోనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు చైతన్యం గురించే ఉంటాయి. ఒక నిత్యానంద స్వామి కావచ్చు, ఒక సద్గురు కావచ్చు, ఒక లివింగ్ గురూస్. చైతన్యం గురించి మాట్లాడే ప్రతి గురువు కాన్షియస్నెస్, ఎన్నో వీడియోలు దొరుకుతాయి మీకు కాన్షియస్నెస్ మీద నిత్యానంద స్వామి మాట్లాడినాడు. కానీ అది కాకుండా ఓన్లీ ఆయన మీద ఎలిగేషన్స్, ఆయన ఎక్కడో పోయి లాటిన్ అమెరికాలో ఆశ్రమం పెట్టాడన్న దాని మీద ఫోకస్ చేయకుండా విషయాలని కేవలం అతను చైతన్యం గురించి ఏం మాట్లాడారు, చైతన్యాన్ని అతను ఎలా పరివర్తింపజేసుకున్నాడు, ఎరుకని ఎలా ప్రాప్తించుకున్నాడు, ఎలా ఒక మహాశక్తిగా మారాడన్న దాని మీద ఫోకస్ చేస్తే అద్భుతంగా ఉంటుంది జీవితం. అలాగే పత్రిజీ జీవితం ఎలా గడిచింది, ఎన్ని అద్భుతాలు సృష్టించాడు అన్న దాని మీద ఫోకస్ చేయాలి. కానీ 2013లో అలా జరగల. అదే ప్రజల్లో ఉన్న అజ్ఞానం. కానీ ఇప్పుడు మారారు ప్రజలు, ఎందుకంటే చైతన్యమే మార్పు వచ్చింది. ఇప్పుడు అన్ని వైపుల నుంచి శక్తి ప్రసారాలు జరుగుతున్నాయి. స్పేస్ షిప్స్ అన్ని వైపుల నుంచి ఉండి ఒక శక్తివంతమైన హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ని ప్రసారం చేస్తూ ఉన్నాయి. ఎంతో మంది వాక్ డౌన్స్, ఎంతో మంది వాకింగ్స్ ఈ సమయంలో భూమి మీద ఉన్నాడు. ఇది కాక సృష్టికర్త సైతం మానవ రూపంలో భూమి మీదే ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మీకు? ఈ సమయంలో ఇంకా సొసైటీ పరమైన వాటిని ఆచరిస్తూ ఉన్నారంటే మీ జీవితాన్ని మీరు కోల్పోతున్నారు అని అర్థం. మీరు మరణానికి అత్యంత చేరువలో ఉన్నారు అని అర్థం. మీరు ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే క్రమంలో ఒక న్యూ ఎనర్జీని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించి ఆ న్యూ ఎనర్జీని తిరిగి ప్రసారం చేయండి. అసలు న్యూ ఎనర్జీ అనేది ఒకటి ఉందని మీకు తెలియాలి కదా ఫస్ట్. ఆ న్యూ ఎనర్జీ అనేది ఈ సమయంలో 24 నుంచి న్యూ ఎనర్జీయే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఆల్రెడీ చూడండి ఇక్కడి నుంచి ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఎనర్జీ పనిచేయటం మీరు చూస్తారు. సృష్టికర్త ఆయన యొక్క పనితీరు, ఆయన యొక్క సృజనాత్మకత, ఆయన భూమి మీద ఉండి ఎలా వర్క్ చేస్తాడు అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడి నుంచి. అది హృదయంతో చూడాలి. సృష్టికర్త ఇక్కడే ఉండి పనిచేస్తున్నాడు ఈ సమయంలో భూమి మీద. అది మీ జన్మల అదృష్టం అన్నమాట. సృష్టికర్తతో కలిసి పనిచేసే అదృష్టం ఈ సమయంలో మాత్రమే ఉంది. దానికోసం మీరు చేయాల్సింది మీ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోవడం మాత్రమే. అండర్స్టాండింగ్ మాత్రమే ఉంది ఈ సృష్టిలో, ఇంకేం లేదు. అర్థం కాకపోవడం, అర్థం అవ్వడం రెండే ఉన్నాయి. మీకు అర్థం కానప్పుడు మీరు ఎరుక లేకుండా ఉంటారు. సొసైటీ వెంట పరిగెడుతూ ఉంటారు కొత్త
ట్రెండ్ ఏమొచ్చింది, కొత్త కన్ఫిగరేషన్ తో మొబైల్ ఏమొచ్చింది, కొత్త టీవీ ఏమొచ్చింది, కొత్త ప్రోగ్రామ్స్ ఏమొచ్చాయి, ఆల్రెడీ ఉన్నాయనుకో, ఇంకా కొత్త సాఫ్ట్వేర్లు ఏమొచ్చాయి. చాలా మందికి జ్ఞానం అంటే ఇదే అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో సైన్స్ డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో అది కూడా డార్క్ ఫోర్స్ డెవలప్మెంట్. అంతేగాని మెటీరియలైజేషన్, డిఎన్ఏ, అలాగే కాన్షియస్నెస్, ఎలా ఎనర్జీ, అలాగే ఎనర్జీ టూల్స్, ఫ్రీక్వెన్సీ టూల్స్, వీటి గురించి కాదు. టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఇంకా గ్రాఫిక్స్ ఇంకా అద్భుతంగా ఎలా చేయగలుగుతాం, ఇంకా సౌండ్ టెక్నాలజీ ఎలా పెరిగింది, డాల్బీ కంటే ఇంకా బాగా ఏదైనా వచ్చిందా, ఇంకా మనం ఎంజాయ్ సినిమాని ఇంకా అద్భుతంగా ఎంజాయ్, ఇది కాదు టెక్నాలజీ. లేదా ర్యాకెట్ ని పైకి పంపించి 1000 కోట్లు 2 కోట్లు 5000 కోట్లు పెట్టి మనం ర్యాకెట్ ని పైకి పంపించే సైన్స్ కాదు మనకు కావాల్సింది. నువ్వు ఇక్కడే కూర్చొని 10 నిమిషాల్లో నువ్వు చంద్రమండలం మీద నీ సూక్ష్మ శరీరంతో ఉండే టెక్నాలజీ గురించి ఆలోచించు. మీ శరీరాన్ని పూర్తిగా తెలుసుకునే టెక్నాలజీ బయట అసలు ఏమీ లేదు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిస్టులు దానికోసం వేల కోట్ల రూపాయలు తగలేయటాలు, సైంటిస్ట్ కి జీతాలు 1,00,000-2 లక్షలు ఇయటాలు, ఇవి కాదు. కానీ ఒక యోగి తన మీద తను పరిశోధన చేసుకొని తను ఒక కాస్మిక్ సైంటిస్ట్ గా మారినప్పుడు అతనికి ఒక పైసా జీతం కూడా ఇవ్వరు ఎవరు, గవర్నమెంట్ వాడికి. కానీ పనికిరాని విషయాల్ని, ఆల్రెడీ తెలిసిన విషయాల్ని మళ్ళీ ఆవిష్కరిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం లక్షల రూపాయలు జీతాలు ఇస్తాం. ఇదే జ్ఞానం లేకపోవడం అనేది. ఎందుకు ఈ ప్రపంచాన్ని మీరు కరెక్ట్ గా కళ్ళతో చూస్తే అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తన మీద తను పరిశోధన చేస్తూ ఉంటాడో వాళ్ళకి లక్షల రూపాయలతో జీతాలతో సంబంధమే లేదు. ఎవరెటు పోయినా సంబంధం లేదు, ఎవడెంత సంపాదించుకున్నా సంబంధం లేదు, ఎవడు ఏ గవర్నమెంట్ జాబులు పెట్టినా సంబంధం లేదు, లక్షలు గడించినా సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిశోధన, వాళ్ళ బయట ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ కంటే 1000 రెట్ల టెక్నాలజీ, లక్షల రెట్ల టెక్నాలజీ మీ బాడీలో ఉందన్న విషయం వాళ్ళు గుర్తుపెట్టారు. కాబట్టి నేను నా లోపల ఉన్న టెక్నాలజీని నేను బయటికి తీసుకొని నేను దాన్ని ఎంజాయ్ చేసుకుంటాను అంతే. దాంతోనే నేను ఒక అబెండెన్స్ ని క్రియేట్ చేస్తాను నా లైఫ్ లో. అసలు ఎంత అబెండెన్స్ వచ్చినా మీరు ఏం చేయలేరండి, గుర్తుపెట్టుకోండి. మహా అంటే ఒక మంచము పరుపు కొనుక్కుంటారు, హాయిగా పడుకుంటారు అంతే. ఇంకేం చేస్తారు, కావాలంటే కొంచెం సఫిషియెంట్ గా బియ్యం, కొంచెం మంచి క్వాలిటీ 70 రూపాయల బియ్యం కొనుక్కొని తింటారేమో. మహా అంటే అంత మించి ఇంకేముంటుంది, ఇంకేం ఉండదు. ఇక మిగతా అదంతా వస్తుంది. నువ్వు ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా, ఎంత పెద్ద కారు కొనుక్కున్నా, అదంతా అయితే నీ సోల్కి అయితే లీస్ట్. నీ సోల్ అలాంటి వాటిని అసలు ఎడం కాదు దాన్ని అవతల పారేస్తుంది. ఎందుకంటే ఎవరైతే తన శరీరం మీద పరిశోధన చేసుకుంటాడో వాడు కదా నిజమైన మానవుడు. అబండెన్స్ ని నువ్వు క్రియేట్ చేసుకోవడం నేర్పించాలి, అంతేగాని సాఫ్ట్వేర్ జాబ్ చేయడం నేర్పించడం కాదు. నెలకు ఒక 50,000 వస్తాయి, దాంతో మళ్ళీ మినరల్ విటమిన్స్ టాబ్లెట్లు కొనుక్కొని వేసుకుంటూ మళ్ళా కూర్చో గంటలు 8 గంటలు 10 గంటలు కూర్చో, మళ్ళీ మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడు. డబ్బు ఉంటేనే అన్ని, రేపు హాస్పిటల్లో డబ్బులు ఇవ్వాలి, ఇట్లాంటి ఐడియాలజీ పక్కన పెట్టండి. క్రియేషన్ స్టార్ట్ చేయండి. నీ బాడీలో ఉన్న కాన్షియస్నెస్ ని ఎలా యాక్టివేట్ చేయాలా, ఎలా క్రియేషన్ చేయాలా, ఎలా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో మనం ఎలా ముందుకెళ్ళాలి, హౌ టు క్రియేట్ అన్నది నీ బిడ్డకి నేర్పించండి అమ్మా. మీకు బీటెక్లు అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. హౌ టు క్రియేట్ తెలిస్తే చాలు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది మీకు వీడియోలు కూడా దొరుకుతాయి. విచిత్రం ఏంటంటే అసలు మన వెనకబడ్డ కంట్రీ లాగా ఉంటుంది, కానీ మనది వెనకబడ్డ కంట్రీ కాదు, విపరీతమైన డబ్బు ఉంది అని ఎలా మనం చెప్తామో అలాగే ఇక్కడ అజ్ఞానంతో కూడుకున్న ఇండియా లాగా కనబడుతూ ఉంటుంది, కానీ ఇక్కడ విపరీతమైన జ్ఞానం ఉంటుంది. మీకు యూట్యూబ్ లోనే బోలంత జ్ఞానం ఉంటుంది, కానీ ఈ నార్మల్ ప్రోగ్రామ్స్ దగ్గరే స్టిక్ అయిపోయి ఉంటుంది జనాలు. కానీ కాదు, ఇక్కడే బ్రూస్ లిప్టన్ వీడియోలు దొరుకుతాయి, మీకు జూడీ సటోరీ వీడియోలు దొరుకుతాయి, లైట్ లాంగ్వేజ్ దొరుకుతుంది, 328 మెగాహెర్ట్జ్ 528 మెగాహెర్ట్జ్ మ్యూజిక్ దొరుకుతూ ఉంటుంది. అన్ని ఇక్కడే ఉంటాయి. విచిత్రం ఏంటంటే కానీ మీరు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వండి, అది మీ దగ్గరికి రాదు, వచ్చినా మీకు అర్థం కాదు. అందుకే మీరు ధ్యానం చేయాలి. ఫ్రీక్వెన్సీ పెరగడము తగ్గడము అన్న దగ్గరికి వచ్చేసరికి మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ పెరగడం తగ్గడం ఏమి ఉండదు, మాయలోంచి బయటికి రావడం, మాయలో ఉండడం మాత్రమే ఉంటుంది. ఇంకేం లేదు. మీరు మాయలో ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ మాయకే ఉపయోగపడుతుంది. దానివల్ల మీ ఒరిజినల్ వర్క్ ని మీరు గుర్తుపట్టలేరు అంతే. అంటే 30% మీ జీవితం అనేది దేవుడు పూర్తిగా మొత్తం ఆయనే కంట్రోల్లో పెట్టుకొని నేను కిందకి దోల్లా. నీ కింద పంపించేటప్పుడు ఒక 30%
జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాడు. దాంతోనే కదా పతనం అయిపోయేది లైట్ వర్కర్లు అందరూ. ఆ 30లోనే మన వాళ్ళు అసలు బయటికి రాలేకపోతున్నారు. కానీ మిగతా 70 ఉంది చూసారా, అది ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది మీ లైఫ్, పెద్దగా ఏం లేదు. మీరు ఇక్కడ ఏం జరిగినా, మీ జీవితంలో ఎంత పతనం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎంత ఘోరమైన చర్యలు జరిగినా మీ జీవితంలో ఆ 30%లోనే జరుగుతాయి. 70 మాత్రం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీ మీద ఎప్పుడూ ఒక కంట్రోల్ ఉంటూనే ఉంటుంది దానికి. అందుకే మీ జీవితంలో మీరు ఎప్పుడు ధ్యానంలోకి రావాలి, ఎలా రావాలి, ఎవరి ద్వారా కనెక్ట్ అవ్వాలి, ఎవరి క్లాస్లో మీరు కూర్చొని మీరు జాగృతం అవ్వాలి అనేది కూడా ఆ 70% లో ఉంటుంది. 30% మీరు ఎవరెవరితో మాట్లాడాలి, ఎంత మీరు టీవీలు పెట్టుకొని పతనం అయిపోవాలనేది ఆ 30% లో ఉంటుంది. మీరు ఈ ధ్యానం అనేది దేనికంటే ఆ 30% క్లీన్ చేయడానికే తప్ప 70 కాదు. గుర్తుపెట్టుకోండి, 70 ఆల్రెడీ బై డిఫాల్ట్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్ ఉంది. ఈ 30 నీ చేతిలో దేవుడు పెట్టి పంపించాడు కదా, నీకు ఒక ఫ్రీ విల్లు, నీకు ఒక 30%. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు ఇటు పోవాలా లేకపోతే పోయి అక్కడ ఛాయ్ తాగాలా, లేకపోతే ఇక్కడ పోయి కాఫీ తాగాలా, లేకపోతే ఫ్రెండ్ బాంబర్ది పిలిచిండు వాడి పెళ్లికి వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడికో ఫ్రెండ్ మందులాడని పిలిస్తే అటు పోవాలా, ఇవన్నీ నీ చేతిలోనే ఉంటాయి 30% లో. వీడు బాగున్నాడు, వాడు బాగున్నాడు, ఏంది ఇదంతా అసలు ఈ గోళ? ఈ 30% మీకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే కదా ఈ గోళంతా. మీరు ఆ మాయలో ఇరుక్కున్నారు. అది కూడా తీసేస్తే అసలు ఇక సృజనాత్మకత ఉండదు, మీ జీవితానికి అర్థం ఉండదు, మీరు ఒక యంత్రంలా ఉంటారు కదా. అందుకని ఆ 30% మీ చేతిలో పెట్టారు. కానీ ఆ 30%కే వీళ్ళు మాయలో ఉండిపోయారు. అంటే నమ్మక వ్యవస్థ అనేది వీళ్ళు ఏర్పరచుకొని ఆ 30% లో జీవిస్తా ఉన్నారు. ఇదే నా లైఫ్ 100% అనుకుంటున్నారు. ఇది కాదు. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది. ఎందుకంటే మాయలోంచి బయటకు వస్తే మిగిలేది ఆ 70 కదా, అది 100 కూర్చుంటుంది. ధ్యానం చేస్తే ఆ 30 బాగుపడుతుంది అంతే. ఫస్ట్ 30 ఏదైతే ఫ్రీ విల్ నీ చేతిలో ఉందో, ఏదైతే నువ్వు పాడు చేసావో నీ జీవితాన్ని ఆ 30% చేతిలో పెట్టుకొని అదొక్కటి సెట్ అయింది అంతే. దానివల్ల మీరు 100% బాగుంటారు. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా కోరిక కోరాలనుకుంటే మీరు మాయలోంచి నేను బయట పడాలి అని అనుకోండి అంతే. మాయ నుంచి మీరు బయటపడాలి అలా అనుకుంటే మీరు బయటపడతారు. ఎందుకంటే నేను మాయలో ఉన్నాను, నేను నిద్రపోతున్నాను అని మీరు యాక్సెప్ట్ చేసిన రోజునే మీరు బయటకు వస్తారు తప్ప, నేను బాగానే ఉన్నాను బా, నాదో నేను జాబ్ చేసుకుంటున్నా, అంత ధర్మంగా చేసి నేను అందరికి దాన ధర్మాలు చేస్తా, నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా, నా దగ్గర ఏదున్నా అందరిని ఇంటికి పిలుస్తా, వాళ్ళకి భోజనాలు పెడతా, వీళ్ళకి భోజనాలు పెడతా, నేను గుడికి కూడా పోతా, నేను లలిత చదువు, ఇవన్నీ చెప్పొద్దు అసలు మీరు. వీటి వల్ల మీ సోల్కి ఏ ఉపయోగం లేదు. ఆలోచించండి, జీవితం అంటే ఇదే. థింక్ డీప్లీ, మీ లోపలికి వెళ్ళి ఆలోచించండి. మీరు బయట ఏం చేస్తున్నారన్నది అసలు ఈ 30%లో మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఈ 30లోనేగా మీ గోలంతా. ఈ ఫ్రీ విల్ అనేది మీ 30% మీ చేతిలో పెట్టేసరికి దాన్ని మీరు తిరుపతి వెళ్ళడానికి, లేకపోతే దాన ధర్మాలు, లేకపోతే గుళ్ళు గోపురాలు ఏంది ఇదంతా, ఎక్కడికి పోతున్నారు మీరు? సరే, ఇందులో కొంతమంది పూర్తిగా అసలు నేను ధార్మికము అన్నవాడు ఈ 30%లోనే ఉన్నాడు. నేను పచ్చి భౌతికము అని ఓ పతనం అయిపోయి బార్ల చుట్టూ తిరిగి మందులు తాగుతూ అవి ఇవి తింటూ తాగుతూ సిగరెట్లు తాగుతూ అసలే ఇదంతా ఏం లేదు, మనం డబ్బు సంపాదించుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలా, వెళ్ళిపోవాలా, ఫారెన్ వెళ్ళిపోవాలి, డబ్బు ఈ 30%లోనే ఈడు కూడా. వాళ్ళ స్పిరిచువాలిటీలో మళ్ళీ మేము ఇట్లా పుణ్యాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం అనే వాళ్ళు ఈ 30లోనే. కానీ అసలు 70లోకి ఎవరు ఎంటర్ అవ్వట్లా. ఎందుకంటే 70లోకి ఎంటర్ అయ్యే అంత ఇది వీడికి లేదు. ఎందుకంటే ఈ 30 బ్యాలెన్స్ లేదుగా. ఈ 30 ఎప్పుడు నమ్మక వ్యవస్థలోనే ఉంటది. వాడు ఇది చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతున్నాడు కదా, ఆ నమ్మక వ్యవస్థలో వాడు ఇరుక్కుపోయాడు. అందుకే ఆ 30 దానికే వాడతాడు, ఆ ఫ్రీ విల్. కానీ నీ సోల్ నీ ద్వారా చాలా పనులు చేస్తూ ఉంటుంది. అది భూమి ఎసెన్షియల్ లో భాగంగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ 70లో అద్భుతమైన డివైన్ వర్క్స్ నడుస్తుంటాయి. ఆ 70లోనే మీరు స్పేస్ షిప్స్ చూస్తారు. ఆ 70లోనే మీరు నక్షత్ర మిత్రులు హరికృష్ణ క్లాస్ లో కూర్చుంటారు. ఆ 70లోనే మీరు నక్షత్ర మిత్రులు బుక్ చదువుతారు. ఆ 70లోనే ఇతర డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటారు. ఆ 70లోనే దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. జీవితాన్ని అనుభూతి చెందారు అంటే మిగతా 70%లోకి మీరు ఎంటర్ అయ్యారు అని అర్థం. 30లో ఉన్నారు అంటే మీరు భ్రమల్లోనే బతుకుతున్నారు అని అర్థం.
ఇది తెలుసుకున్నప్పుడు కాన్షియస్నెస్ గురించి మరింతగా అవగాహనలోకి వస్తాయి ఎన్నో రహస్యాలు. ఎందుకంటే చైతన్యమే, ఇంత చైతన్యమే. ఇది కదా చెప్పాల్సింది మన నెక్స్ట్ జనరేషన్ కి. మనకు వారసత్వంగా ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, ఉన్నదంతా చైతన్యమే. చైతన్యమే సృష్టిగా మారింది అన్న విషయాన్ని పిల్లలకి బోధించాలి. ఇది మాత్రమే ఉంది, ఇంకేం లేదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే పిల్లల్లో వికాసం కలుగుతుంది. నిజానికి మీ పిల్లలు మీ నుంచి ఆశించేది ఆస్తులు కాదు. ఆస్తుల వల్ల మళ్ళీ ఆ 30% వెళ్ళిపోతారు. వాళ్ళకి జ్ఞానం అందించడం వల్ల ఈ 70% ఎంటర్ అయ్యారంటే వాళ్ళ జీవితం 100% అయిపోతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునే వాళ్ళందరూ జ్ఞానాన్ని ఇవ్వాలి వాళ్ళకి. ఆస్తులు, చదువులు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి అని. వాడి కాళ్ళ మీద నిలబడటం అంటే ఉద్యోగమే అనుకుంటారు వీళ్ళు. ఎంత అమాయకులు అంటే ప్రజలు. అది అజ్ఞానానికి పరాకాష్ట. కాళ్ళ మీద నిలబడటం అంటే ఏంటి? నీ సోల్ ఎనర్జీని నువ్వు ఉపయోగించుకోవటం కాన్షియస్ గా. నీకు క్రియేషన్ యొక్క డైనమిక్స్ ని అర్థం చేసుకోవడం కదా. ఇదేదో పెద్ద విషయం మాట్లాడుతున్నారు క్రియేషన్ గురించి. అదేం లేదు. పొద్దున్న లేస్తే మీరు రాత్రి పడుకునే వరకు క్రియేషనే చేసేది. కాకపోతే దాని యొక్క డైనమిక్స్ మీకు తెలియకపోవడం వల్ల దేవుడికి దండం పెట్టుకుంటా కూర్చున్నారు. మీ నమ్మక వ్యవస్థకి భయపడుతూ వణికిపోతూ, వామ్మో ఇట్లా చేయకపోతే ఏమైందో అని. అవన్నీ ఏం లేదు అసలు. మీ గురించి మీకు కరెక్ట్ గా తెలిస్తే మీరు దాన్ని ఉపయోగించుకుంటారు. మీ శరీరాన్ని ఉపయోగించుకుంటారు సవ్యంగా. మీ అంతరంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటారు. ఆ మహాశక్తి మీకోసం ఎదురు చూస్తుంది. అది తన బంధం చేసుకుపోతోంది, కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేయాలిగా. మీరు ఈ 30% ఉన్న నమ్మక వ్యవస్థలో ఇరుక్కున్నారు అనుకోండి, మీ ద్వారా ఎంత ఎసెన్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అనుకుంటూ ఉంటారు, నేనేదో పుణ్యకార్యాలు చేసుకుంటే ఎంతో, నా జీవితం ఇంతే అబ్బా, ఏదో నలుగురికి భోజనం పెట్టుకుంటా, నా డబ్బుని ఇట్లా ఏదో దాన ధర్మాలు చేసుకుంటూ, ఏదో కాస్త నలుగురికి సహాయపడుతూ, మాట సహాయం చేస్తూ మీ జీవితము ఇలాగే ఉండిపోతుంది. కానీ మీ బాడీ మాత్రం, మీ లోపల నుంచి సోల్ తన వర్క్ తను చేసుకుంటూ పోతుంది. ఎర్త్ ఎసెన్షన్ కి సంబంధించిన వర్క్. అది మీకు తెలియక ఈ 30% లో ఇరుక్కోవడం వల్ల మీరు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతారు. నేను పెద్దోడిని అయిపోయానను, లేదా నేను ముసలోడిని అయిపోయానను, నాతో ఇప్పుడు నా వల్ల ఏమైతాను. ఈ 30%లోనే ఇవన్నీ, ఈ 100 డ్రామాలన్నీ. మీ వృద్ధాప్యం 30%లో, మీ రోగాలు 30%లోనే, ఎవ్రీథింగ్ ఈ 30%లో. మీరు ఏదైతే ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారో, నేను అంటే ఇదే అని, అది ఆ 30%లోనే ఉంది. కానీ ఆ 70 మీకోసం ఎదురు చూస్తుంది ఆల్రెడీ. అది మీలోనే ఉంది. విచిత్రం ఏంటంటే, మన నెక్స్ట్ క్లాస్ లో మనము యూనివర్స్ గురించి, యూనివర్స్ యొక్క క్రియేషన్ గురించి, మరి యూనివర్స్ కి మనకి ఉన్న సంబంధం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్లాన్ చేద్దాం తర్వాత. సో ధ్యానాన్ని అయితే విడవకండి. సో ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. ఎందుకంటే ఒక సెషన్ జరిగినప్పుడు ఒక్క 10 నిమిషాలు మనము కళ్ళు మూసుకొని కూర్చోవడం ద్వారా మనతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. ఎందుకంటే ఈ ఎనర్జీ సెషన్ మీకోసమే, మీ పూర్ణాత్మ ద్వారా మీకు అందజేయబడిన ఈ సెషన్ లో వచ్చే ఆ ఎనర్జీ మొత్తాన్ని మీరు మీ లోపల ఏం చేయాలి? నింపుకోవాలి. దాన్ని మీ లోపల స్థిరపరచుకోవాలి అంటే కళ్ళు మూసుకోవాలి. ఓకే, సో now slowly close your eyes, my dear friends. I'll play a beautiful music for you. వెయిట్ చేయండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి, హాయిగా రిలాక్స్ గా. మై డియర్ ఫ్రెండ్స్, మీ 15 శ్వాసలు మాత్రం పూర్తి ఎరుకతో తీసుకోండి. నిదానంగా గాలి పీల్చండి, నిదానంగా వదలండి. 15 శ్వాసలు పూర్తి ఎరుకతో. మీకు కలకి సనిష్టానమలతి ఐదద సనమలసానది ఐదది మది 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 ఐలద మది 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 ఐన మది 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 ఐలద మది 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 ఐలద మది 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 ఐలద మది 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 ఐలద మది మది మది. Take a deep breath. Miku kala sajna sana malakoya. Eki kala sajna sana malakadisi. Lila namadidi namadi madi madi. Oh yadadi madi madi madi. Oh kisa dishni madi madi madi. Asa
sa 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 sa. Miki kala kijina sanania. Aki kala sajina sana malaka zanidi. Di madada badi. Da badi madada malaka di. Mukukaliki shitashnia. Okoka kiki shitasa kodabakuya. Kiki shitata patakujinia. Asa sa 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 sa. So just take another big deep breath and then relax. Mikuka kiki shitasa malakajinia. Oh yadadi, shanata balokasatishnia. Kika la casa de di, mashidadadia. A cockally size de di. A coachy the shit the better but stay the bedidi. Ida di, molada de dia. Oh, ida di, di. Oh, di. Oh, di. Oh, di. Mokodi sina de medicinia. Ida di, mokodi sada de dia. Oh, di ko da dia. Moka da kusata kushidisia. Oh, ida da kodia. Mo ida de sala kesa de sala de sala dia. Oh, kaki get da kodidi. Oh, ko di. Oh, ko di. Moko da di. Asa sa 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 sa. Da batshna da kaya. Kishta da patokucha da kosha da ti. Kakakakakata da patokudia. Kakakata da batshida da badishti. Mokoka kakakata da shida da tokudidi. Akoyidi. Kota da tokudidi. Kakakakakata da tokudidi. Mogi di. Moye di. Moko di. Moye di. Moye di. Moye di. Just relax. Just a little more.
se she di sina mokuya. Kakala da jishna madisada dia. Oh yeah the dia, oh yeah the dia, mashila the dia. Oh yeah the dia, the badushi, the badakala, the badadia. Mo yeah the badakala, the dia. Oh yeah the badakala, badalia. Lead the badakala, badadia, the badakala, badadia. Oh yeah the dia, oh yeah the dia, the dia. Take a deep breath and relax. The fifth transmission is the most important of the activations. It is to synchronize the cellular vibration of the body with the changing pulsed rhythms of the earth. It will make it much easier for you to adapt to these changes. What's happening is that the crystalline core of the earth is being increasingly tuned, changed in vibration, and this energy is coming up from the earth and affecting land and also us as we are beings calibrated with earth vibration. So this work that we're going to do now will help to synchronize the cellular vibration of your body with these changing earth rhythms. Just place your hands palm up and be like a sponge. Take a deep breath and relax. And now I want you to rest and relax as I speak these words. Mikoka kalakishna salamokoya. Izanishna manakazatrunia. Okaka kedesishnisa shinasalashnia. Okolia. Mishisa lamalakaninia. Asasasasasasasa. These words are like speaking to the soul, speaking of ancient memories, helping us to remember and reconnect to that truth and that knowing. Moko galakesa jishinina manakanya. Isa namakolaka isa jishniaka. Akakakakaka. Okishishina manaka nidia. Meza doko lakala de rujunia.